ఓం శుభంకర్యే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. ముందుగా అందరికీ కూడా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క 2024వ సంవత్సరం జనవరితో మనం ప్రారంభించుకుని డిసెంబర్ వరకు 12 మాసాలు కూడా అత్యంత ఆనందముగా చాలా చక్కగా ఎంతోమందికి ఆదర్శనముగా మన జీవితాలు ఉండేటట్టు ఆ పరమాత్మ మనందరినీ కూడా అనుగ్రహించాలని కోరుతూ, జనవరి 11 అమావాస్య తరువాత ఆదాయము సామాన్యముగా ఉన్నప్పటికీ కొన్ని పరిచయాలు, గతములో మీరు పెట్టినటువంటి పెట్టుబడులు లాభదాయకముగా ఉండటము చేత మరింత ఆనందముగా ఉంటారు. ఎవరిని తొందరపడి విశ్వసించి నమ్మి పెట్టుబడులు పెట్టడం అనేటువంటిది మంచిది కాదు. తొందరపాటు నిర్ణయాలని మేషరాశి వారు తీసుకోకుండా ఉన్నట్లయితే జనవరి 11 అమావాస్య తరువాత మరిన్ని గొప్ప ఫలితాలని పొందగలుగుతారు. విద్యార్థులు కూడా వేగమైనటువంటి వాహనాలను నడిపి కొన్ని ప్రమాదాలని పొందేటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అతి ఉత్సాహం అనేటువంటిది ప్రమాదకరం. జాగ్రత్తగా స్నేహితుల యొక్క వాహనాలను తీసుకున్నప్పుడు మితమైనటువంటి వేగముతో వెళ్ళి సుఖముగా ప్రయాణాన్ని ముగించడం అనేటువంటిది మంచిది. తల్లిదండ్రులకి అబద్ధాలని చెప్పటము, అలాగే తల్లిదండ్రులని ఏమార్చటము, ఏది చెప్పినా మన తల్లిదండ్రులు నమ్ముతారు కాబట్టి ఏదో ఒకటి చెప్పి వారి దగ్గర నుంచి తప్పించుకుని కాలేజీకి వెళుతున్నామని సినిమాలకు వెళ్ళటము, సినిమాకి వెళుతున్నామని ఫ్రెండ్స్ని కలవటానికి వెళ్ళటము, ఫ్రెండ్స్ని కలుస్తున్నామని వెళ్ళి ఇంకేదో ఒక పని చేయటము. దయచేసి విద్యార్థులు అటువంటివి చెయ్యకండి. తాత్కాలికమైనటువంటి సుఖాలను వెతుక్కున్నట్లయితే ముందొచ్చేటువంటి రోజులలో ఎంతో కష్టపడాల్సి వస్తుంది. అమావాస్య తరువాత భార్యాభర్తల మధ్య కొంతమందికి గొడవలు ఉన్నట్లయితే అవి సద్దుమణుగుతాయి. ఓపికతో ఉండండి. ఒక్కొక్కసారి భర్తది తప్పు అవుతుంది, ఒక్కొక్కసారి భార్యది తప్పు అవుతుంది. క్షమా దయ అనేటువంటి విషయాల మీద అవగాహనని పెంచుకొని మీరు ఇరువురు 10 మందికి ఆదర్శప్రాయంగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క యుగములో మనము ఎంత జాగ్రత్తగా ఉన్నా మన మీద ఎవరో ఒకళ్ళు నింద వేస్తూ ఉంటారు. ప్రతిసారి మనము తప్పు చేస్తూ మనకి మనము మోసం చేసుకోవటం అనేటువంటిది మంచిది కాదు. కాబట్టి పెద్దలు చెప్పినటువంటి మాటలను విని చక్కగా జీవితాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేయాలి. కోర్టు వ్యవహారాల యందు కూడా జనవరి 11 అమావాస్య తరువాత శుభమైనటువంటి వార్తలనే మేషరాశి వారు వింటారు. ఈ యొక్క మేషరాశి వారు జనవరి మాసములో శివుడిని ఎక్కువగా దర్శనము చేయటం, పాత శివాలయాలు ఎక్కడైనా తెలిసిన ఉంటే అక్కడికి వెళ్ళి ఆ దేవాలయములో పనిచేసేటువంటి అర్చకులకి స్వయం పాకాన్ని దానం ఇవ్వటం, ఆ దేవాలయములో ఆవు నేతితో దీపారాధనని చేయటము ద్వారా మరింత శుభప్రదముగా మేషరాశి వారికి ఉంటుంది. అలాగే తెల్లటి ఆవుకి గ్రాసాన్ని సమర్పణ చేయండి, గోవుని రక్షించండి, దేవాలయాలని అభివృద్ధి చేయండి, సనాతన ధర్మాన్ని ఆచరించండి. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః. ఓం శ్రీ శుభంకర్యై నమః. ఓం శ్రీ గోమాత్రే నమః.
శ్రీ శుభంకరి సేవా సమితి గత 6 మాసాలుగా మెదక్, నర్సాపూర్, కౌడిపల్లి గ్రామంలో హైదరాబాద్ బాచుపల్లి దగ్గర నుంచి ఒక 40 కిలోమీటర్ల దూరంలో వృద్ధ గోశాలని నిర్మిస్తోంది. ఈ నిర్మాణము 80% పూర్తయిపోయింది. కాంట్రాక్ట్కి ఇచ్చినటువంటి నియమం ప్రకారంగా స్లాబ్ వేయటము, 2 రూమ్స్ కట్టివ్వటము, ఆవులకి తొట్లు కట్టివ్వటము, నీటి తొట్టెలని కట్టివ్వటము పూర్తయింది. ఇక్కడ ఈ యొక్క గోవులను సంరక్షించేటువంటి గోపాలుడికి ఒక వాష్రూము, అలాగే గోశాల ప్రవేశం దగ్గర గేట్లు, గోశాలలోకి ప్రవేశించే సమయంలో ఒక గేటు, కరెంటు పనులు, సీసీ కెమెరాలు, అలాగే గోశాలకి దక్షిణ భాగంలో ఉన్నటువంటి రిటైనింగ్ వాల్ పైన ఒక 8 ఫీట్ల గోడ, మరియు గోశాలలో కింద స్లాబు కింద ఫ్లోరింగ్ నిర్మాణములు పనులు ఉన్నాయి. వీటి కోసము మా దగ్గర ధనము అంత లేదు కాబట్టి ఈ పనులను పూర్తి చేయాలి అని మిమ్మల్ని కోరుతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ గోశాల నిర్మాణంలో పాల్గొనండి. మీరు వస్తాను అంటే ఈ కింద కనిపించేటువంటి నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ సహకారాన్ని పెద్ద మొత్తంలో అందించి పనిని త్వరగా పూర్తయ్యేటట్టు చూడండి. ఎవరైతే గనక గోశాల నిర్మాణంలో సహకారాన్ని అందిస్తారో 10,000 పైచిలుకు ఇచ్చినటువంటి దాతల పేరుల్ని శిలాఫలకంలో వేయబడుతుంది. దీనికి ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి విషయం మీరే అర్థం చేసుకుని మాకు సహకారాన్ని అందించగలరు. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః.